చాలా సందర్భాలు మనం గమనిస్తే మనకు చాలా ధైర్యం వస్తుంది. కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో మరి 12వ వచనంలో దావీదు అంటున్నాడు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. లెక్కకు మించి ఉన్నాయంట. భయంకరమైనటువంటి శోధనలోను ఇరుకులను దావీదు ఉన్నప్పుడు దేవుని దగ్గర దావీదు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయం అధైర్యపడిపోయిందని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 17వ వచనంలో కూడా మనం చూస్తే, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభు నన్ను తలుచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకుము అని ప్రభు దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. నా దేవ ఆలస్యం చేయకు, నా సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే అని దావీదు ఎంతో చక్కగా మరి తన యొక్క భయంకరమైన పరిస్థితిలో మొరపెడుతూ ఉన్నాడు. అయితే ఇదే దావీదు దేవుడి దగ్గర ఏం మాట్లాడుతున్నాడు, మరి దేవుని దగ్గర ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఏమనంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తే, కిందకి చదివితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటివాడను, నా కుటుంబము ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడినైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. చూసారా, ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడను. ప్రజలు మరి నీవు నన్ను హెచ్చించిన విధానాన్ని ఇలా చెప్పుకుంటారు అని దావీదు ఎంత చక్కగా మాట్లాడుతుంది చూసారా. అంటే తన కష్టకాలంలో దావీదు దేవునికి మొరపెట్టాడు, దావీదుకి దేవుడు ఎంతో సహాయం చేశాడు. దానికి కృతజ్ఞతగా దేవుని దగ్గర దావీదు అంటున్నాడు, ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నేను ఎంతటి వాడను. నువ్వు ఇలా జ్ఞాపకం చేసుకోవడం కూడా ఎంత గొప్పదనమయ్యా అని దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. ఈరోజు ఏ కష్టమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుని అడగండి, ప్రభువుని అడగండి. ప్రభు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఐఎమ్ ష్యూర్, నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దావీదు మొరపెట్టాడు, లెక్కకు మించి నా శ్రమలు నన్ను ముంచేసాయి, నేను భరించలేని పరిస్థితిలో ఉన్నాను అన్నప్పుడు దేవుడు దావీదుకి సహాయం చేశాడు. దావీదు అన్నాడు, ఇంతగా నన్ను హెచ్చించావు ప్రభు. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు దేవుడిని, ప్రభువుని అడిగితే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు, ప్రభు నిన్ను రక్షణలో నిన్ను నడిపిస్తాడు. ఆ రక్షణ నువ్వు కొనసాగించాలి, ఆ రక్షణలో నువ్వు చక్కగా సంతోషంగా జీవించాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.